హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. నేనైతే లాంగ్ వీడియోస్ చాలా రోజులైంది కదా పోస్ట్ చేసి. సో ఈరోజైతే నేను చక్కటి లాంగ్ వీడియోని పోస్ట్ చేస్తున్నానండి. ఇదైతే నేను అమ్మవారికి ఆషాఢంలో సారె తీసుకెళ్ళటం అనమాట. నేను ప్రిపేర్ చేసిన ఆ అమ్మవారికి సారె అన్నీ చూపిస్తానండి. మేమందరం కలిసి, అంటే నేనేం కాదు, మీ అందరం కలిసి అపార్ట్మెంట్లో అందరం కలిసి చక్కగా ప్రిపేర్ చేసి అమ్మవారికి సారె తీసుకెళ్తున్నాం. నేనైతే ఈరోజు అమ్మవారికి ప్రసాదంగా దద్దోజనం అయితే ప్రిపేర్ చేస్తున్నాను. సో ఇక్కడైతే నేను ముందే పొద్దున్నే లేచి చక్కగా అన్నీ రెడీ చేసుకుంటానండి. నేను ఎక్కడికైనా బయటకు వెళ్ళాలి ఇలాంటివి అనుకున్నప్పుడు ఖచ్చితంగా పూజ చేసుకొని బయటకు వెళ్తాను. ఇంట గెలిచి రచ్చ గెలవాలి అంటారు కదా. సో నేనైతే ముందు అమ్మవారికి మా ఇంట్లో ఉన్న దేవుళ్ళందరికీ చక్కగా పూజ చేసుకొని నేనైతే ముందు బయలుదేరుతాను అనమాట. ఈరోజైతే నేను అమ్మవారికి దద్దోజనం అయితే ప్రిపేర్ చేసి తీసుకెళ్దాం అనుకుంటున్నాను. అంటే ఇంకా అందరం తలా ఒక ప్రసాదం తీసుకెళ్తాం అనమాట. ఇలాగా మంచిగా ఫస్ట్ అయితే నేను ఇల్లంతా శుభ్రం చేసుకొని చక్కగా అన్ని పసుపు పెట్టేసుకొని పసుపు చల్లేసుకొని ఇంకంతా పూజ స్టార్ట్ చేసుకొని ఇంకా అమ్మవారికి దద్దోజనం అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. చాలా బాగా, అంటే చాలా బాగా కుదిరింది. తిన్న వాళ్ళందరూ చాలా బాగుందన్నారు. దద్దోజనం అయితే నాకు చాలా హ్యాపీ అనిపించిందండి. నాకైతే ఫస్ట్ ఇంకా దద్దోజనం కాదు, ఫస్ట్ వేరే ప్రసాదం అనుకున్నాను. కానీ ఇంక అందరూ ఇలా పంచేసుకొని షేర్ చేసుకొని ఇంక ఇలా నాకు దద్దోజనం అయితే ఇచ్చారనమాట. నేనైతే ప్రిపేర్ చేశాను. ఇంక ఈరోజు మా హస్బెండ్కి క్యారియర్ కూడా పెట్టాలి కాబట్టి ఇంక అన్నీ రైస్ కర్రీ అన్నీ ప్రిపేర్ చేశాను అనమాట. సో ఫాస్ట్గా అన్నీ అయిపోయినాయి. ఇంకా తనని పంపించేసి మేమైతే బయలుదేరాము గుడికి. ఇలా అందరం కలిసి చక్కగా ఇలాంటి పూజలు ఇలాంటివి చేస్తే ఎంత హ్యాపీగా అనిపిస్తుందో అండి మనసుకి. చాలా హ్యాపీగా ఇలాంటి పార్టిసిపేషన్స్ అయితే నాకు భలే ఇష్టం అనమాట. నేనైతే కంపల్సరీ పార్టిసిపేట్ చేస్తాను. ఇంకా అక్క వాళ్ళైతే అందరం ఇంకా ముందు నుంచి అనుకొని ప్లాన్ చేసుకొని ఇలా అయితే మేము పెట్టామన్నమాట. లాస్ట్ 2 ఇయర్స్ నుంచి పక్కన అపార్ట్మెంట్ వాళ్ళైతే పెడుతున్నారు. ఇంకా మేము ఈ ఇయర్ మేము పెట్టుకుందాం అనుకున్నాము. ఇంక అందరూ చక్కగా సపోర్ట్ చేశారనమాట. బాగా హ్యాపీ అనిపించింది. నేనైతే చక్కగా ఈ శారీలో బాగా రెడీ అయిపోయానండి. ఎలా ఉన్నానో మీరే చెప్పాలి. అమ్మవారికి మేళ తాళ